అవకాశం దొరకకపోతే పారిపోతారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఒకరికన్నా ఒకరు ప్రమాదం తక్కువ అని కానీ ఒకరికన్నా ఒకరు ప్రమాదం ఎక్కువ అని కానీ చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే పగ పెంచుకునే స్వభావము ప్రమాదకరమే. పగ పెంచుకోకుండా తనకన్నా తక్కువ బలవంతుడు కనపడితే ఆ తక్కువ బలవంతుడిని నిగ్రహించడం కూడా ప్రమాదకరమే కదా. ఎక్కువ బలవంతులు కదా అని చెప్పి వచ్చి వాళ్ళకి ఏమైనా వాళ్ళు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు అప్పటికి పారిపోతారు. పారిపోయారని జాడ్యమో సమస్య వదిలిపోయినట్టు కాదు, మళ్ళీ వస్తూ ఉంటారు. ఎప్పుడు తెలుస్తుంది తనకన్నా అధిక బలవంతుడని? తను ఓడిపోతే ఏమైనా సిగ్గుంటుందా? ఏమీ ఉండదు. మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఇంకోటి దొరికితే మళ్ళీ వస్తుంది. మళ్ళీ వాడు అధిక బలవంతుడైతే మళ్ళీ వెళ్ళిపోతుంది. తక్కువ బలవంతుడైతే ఇబ్బంది పెడుతుంది. అంటే ఆ మనస్తత్వం ఎటువంటిది అంటే దానికి మార్పు అన్నది కానీ పాఠం నేర్చుకోవడం అన్నది కానీ ఏమీ ఉండదు. సమాజంలో తాను తిరుగుతూ సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులతో తాను ప్రతిరోజు సమన్వయం అవుతూ కూడా తాను ఏ పాఠాన్ని